సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 578వ పేజీ 39వ అధ్యాయం 83వ నుంచి రోజు చదువుతున్నాము. 83 578వ పేజీ. గుర్రాలతో కట్టబడిన రథం వలె ఈ శరీరం ఇంద్రియాలతో కట్టబడి ఉంది. మనసు అనే దృఢమైన పగ్గంతో బుద్ధి ఇంద్రియాలను నిగ్రహిస్తుంటుంది. సంకల్ప వికల్పాలతో నిండి ఉండే మనసు యథేచ్ఛగా పరుగు తీస్తూ స్వేచ్ఛగా విహరిస్తుంటుంది. బుద్ధి తన నిశ్చయించే శక్తితో పగ్గాన్ని అంటే మనసును నిగ్రహిస్తుంటుంది. బుద్ధి వంటి చతురుడైన సారథి నేత వలె రథంలో ఉండగా రథంలోని యజమానికి చింత ఎందుకు, అతడు నిశ్చింతంగా వ్యవహరించవచ్చును. శరీరానికి సంబంధించిన కార్యాలన్నీ చేయించడం బుద్ధి యొక్క కర్తవ్యం. ఇది మనసుకు అలవాటు పడితే అన్ని పనులు సవ్యంగా జరిగిపోతాయి. ఇంద్రియాలు శబ్దస్పర్శ రూపరసాది విషయాల వెంటబడితే శక్తి వ్యర్థంగా క్షీణించిపోతుంది. ఇక అడుగు అడుగున పతన భయమే. శబ్దస్పర్శ రూపరసాది పంచ విషయాలలో ఉన్న సుఖాలన్నీ చివరకు దుఃఖాలే. అజ్ఞానం పరమ దుఃఖం. శబ్దం అనే విషయానికి మోసపోయి లేడి చివర తన ప్రాణాన్ని కోల్పోతుంది. ఏనుగు స్పర్శ సుఖాన్ని ఆశించి ఆ ఆకర్షణకు అంకుశపు పోట్లను సహిస్తుంది. దీపం యొక్క రూపానికి భ్రమసి పురుగు శరీరాన్ని కాల్చుకుంటుంది. జీవతో రససుఖాన్ని అనుభవించాలనుకున్న చేప వెంటనే ప్రాణం విడుస్తుంది. సువాసన కోసం తుమ్మెద కమలంలో ఇరుక్కుపోతుంది. ఒక్కొక్క విషయ సుఖంలో ఇంత ఘోరమైన ఆపద ఉంటే ఇక 5 కూడినప్పుడు ఎంత భయంకరం. ఇది జంతువులు, జలచరాలు, పక్షులు వీని దుస్థితి. ఇదంతా చూసిన జ్ఞానం ఉన్న మానవులు కూడా విషయోన్ముఖులవుతారు. ఇంతకంటే అజ్ఞానం ఏముంటుంది? అజ్ఞానం నశించి విషయాల పట్ల విముఖత ఏర్పడినప్పుడు మనసుకు శాంతి, సంతోషం కలుగుతాయి. జీవుడు ఆత్మజ్ఞాన స్వరూపానికి అంతర్ముఖుడైనప్పుడు అత్యంత ఆనందం కలుగుతుంది. కనుక చిత్తంతో హరిని గురువును ధ్యానం చేయండి. శ్రవణాలతో చరిత్ర శ్రవణం చేయండి. మనసుతో ధ్యానానుసంధానాలు చేయండి. జీవతో నామస్మరణ చేయండి. పాదాలతో హరి యొక్క గురువు యొక్క ప్రదేశాలకు వెళ్ళండి. ముక్కుతో గురువు యొక్క నిర్మాల్యాలను వాసన చూడండి. చేతులతో వారి చరణాలను నమస్కరించండి. కళ్ళతో వారిని దర్శించుకోండి. ఈ విధంగా ఇంద్రియ వృత్తులన్నీ ప్రేమగా గురువు కొరకు వినియోగించే భక్తుల స్థితి ధన్యం. భగవద్భక్తి అంటే వేరే ఏముంది? సారాంశం అజ్ఞానాన్ని వ్రేళ్లతో సహా త్రవ్వేస్తే మిగిలేది సిద్ధంగా ఉన్న జ్ఞానమే అని తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకం అంతరార్థాన్ని సూచించారు. అసలే నానా విషయ సంపన్నుడు. మధురమైన ఈ వ్యాఖ్యను విని బాబా పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసి 2 చేతులతో వందనం చేశాడు. తర్వాత భక్తి శ్రద్ధలతో బాబా నాకు చక్కగా శిక్షణనిచ్చి నా అజ్ఞానాన్ని పాలదోలండి, నా దురభిమానం శిక్షించండి అని ప్రార్థించాడు. సాత్విక గుణాలను పైపైకి కనిపిస్తున్న అంతరంగంలో అనేక వికల్పాలుండి ఒక క్షణమైన అవమానాన్ని సహించలేము. అజ్ఞానం అంటే వేరే ఏముంది? మనసులో కీర్తి ప్రతిష్టలేందు కోరిక, పైకి ధ్యానం చేస్తున్నట్టు నాటకం. కామక్రోధాలు లోపల రగులుతుంటే అంతకంటే అజ్ఞానం వేరే ఏముంటుంది? మనసులో చెడు కర్మల ఆలోచనలు, హీనమైన ఆచారం ఉండి, భ్రష్టు ఆలోచనలు ఉండి, పైకి బ్రహ్మనిష్ఠుని వలె ఊరేగడం. స్పష్టంగా చెప్పాలంటే ఇంతకంటే అజ్ఞానం వేరే ఏమిటి? బాబా మీరు దయామయులు. మీ కృపాజల సించనంతో ఈ అజ్ఞానపు దావానలాన్ని ఆర్పివేయండి. అప్పుడే నేను ధన్యుని అవుతాను. నాకు జ్ఞాన విషయాల్లో చర్చ అవసరం లేదు. నా అజ్ఞానాన్ని తొలగించి నాపై కృపాదృష్టి ఉంచితే చాలు. నాకు అదే సుఖ సంతుష్టి. 105వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.